25న పుష్య పౌర్ణమి. ఈ పనులు అస్సలే చేయొద్దు, దరిద్రం వస్తుంది. పుష్య పూర్ణిమ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం చేయవలసిన కొన్ని పనులను గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. తెలిసి తెలియక కొన్ని పనులను చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. దరిద్రలక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది. కాబట్టి పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతి నెల శుక్లపక్షంలోని చతుర్దశి తిథి తర్వాత వచ్చే రోజు పుష్య పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈసారి పుష్య పౌర్ణమి జనవరి 25వ తేదీన వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వసిస్తారు. పుష్య పౌర్ణమి నాడు గంగా స్నానంతో పాటు జపం ధర్మాలు మంచిదని చెబుతున్నారు. హిందువుల విశ్వాసం ప్రకారం లోకరక్షకుడైన విష్ణుమూర్తి తల్లి లక్ష్మీదేవిని ఈరోజు పూజించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని, కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అయితే పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా మద్యపానాన్ని, మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఇలా చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి. పుష్య పౌర్ణమి నాడు జీవిత భాగస్వామితో గొడవలు పడడం మానుకోవాలి. జీవిత భాగస్వామితో గొడవలు పడడం వల్ల మీకు అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున ఇంటికి వచ్చిన ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపించకూడదు. సహాయం కోసం మీ ఇంటికి వచ్చిన వారికి మీకు తోచిన మేరకు ఏదో ఒకటి దానం చేసి పంపించాలి. పుష్య పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించడం అశుభం. ఇలా చేయడం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా పెద్దలను అవమానించవద్దు. ఏ స్త్రీతోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు. ఇలా చేయడం వల్ల పితృదోషం వస్తుందని చెప్తారు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.